ఈరోజు చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్ 9 WH ఫ్యామిలీ క్వశ్చన్స్. వాటిని డూ డస్తో ఎట్లా సెంటెన్స్ ఫామ్ చేయాలో ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. డూ డస్తోని ఎలా ఫామ్ చేయాలో మొత్తం 9 WH క్వశ్చన్స్ ఉంటాయి. వాట్, వై, విచ్, వెన్, వేర్, హూస్, వూమ్, హౌ, హూ. ఈ నైన్ కంటెస్టం చేయాలి ఫ్రెండ్స్. ఈ నైన్ క్వశ్చన్స్ వస్తే ఇంగ్లీష్లో ఏ సెంటెన్స్లో అయినా, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయినా, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయినా, అది ప్రజెంట్ టెన్స్ అయినా, అది పాస్ట్ టెన్స్ అయినా, అది అడ్వాన్స్డ్ లెవెల్ అయినా, అది స్పోకెన్ ఇంగ్లీష్, బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ అయినా, ఈ 9 క్వశ్చన్స్తోనే అడగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 9 క్వశ్చన్స్తోనే ఏ క్వశ్చన్ అయినా ఈ 9 క్వశ్చన్స్తోనే ఉంటుంది. ఇంతకు మించి ఇంకొక క్వశ్చన్ ఇంకో వార్డ్ లేదు ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్స్ WH క్వశ్చన్స్లో అన్ని WH తోని స్టార్ట్ అవుతాయి, అందుకని వీటి WH క్వశ్చన్స్ అంటారు. మొత్తం 9 ఉంటాయి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 9. నీకు ముందు క్లాస్ నుంచి నేను ఇదే చెప్తున్నా, 9 క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఫర్దర్ క్లాస్లో చెప్తాను. ఈరోజు ఆ క్వశ్చన్ ట్యాగ్ తోని మనం సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, క్వశ్చన్స్ ఎలా అడగాలి నేర్చుకోబోతున్నాం. కాకపోతే డూ డస్ తోని ఇవాళ నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ క్లాస్లో డిడ్ తో నేర్చుకుంటాం. ఈ క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి, కాకపోతే డూ డస్ ప్లేస్ లో డిడ్ పెడతాం. అది పాస్ట్ టెన్స్ అయితే, అంటే గతంలో మనం చేసిన వాటి గురించి అడిగే టైంలో డిడ్ క్లాస్ తర్వాత మళ్ళీ ఈ 9 WH క్వశ్చన్స్ రాసి మళ్ళీ డిడ్ని యూజ్ చేసి ఎలా క్వశ్చన్ అడగాలో అది తెలుసుకుంటాం ఫ్రెండ్స్. దాని తర్వాత విల్లు, షెల్లు, డూ డస్ తర్వాత మళ్ళీ డిడ్ క్లాస్ తర్వాత డిడ్ని యూజ్ చేసి ఈ 9 క్వశ్చన్స్ ని ఎలా అడగాలో నేర్చుకుంటాం. ఆ తర్వాత విల్లు, షెల్లుని యూజ్ చేసి మళ్ళీ ఈ 9 క్వశ్చన్స్ ఎలా అడగాలో మళ్ళీ నేర్చుకుంటాం. సో ఇప్పుడైతే డూ డస్ నేర్చుకుందాం. డూ డస్ తర్వాత డిడ్ తోని ఇది క్వశ్చన్స్ ఎలా అడగాలో, 9 క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుంటాం. 8 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ నేను చెప్పిన ఫ్రెండ్స్, స్టార్టింగ్ క్లాస్ నుంచి చెప్తున్నా. ఏ సెంటెన్స్ తీసుకున్నా, ఏ టెన్స్ తీసుకున్నా ఉండేది ఈ సెవెన్ సబ్జెక్ట్. ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్. ఇప్పుడు మనం డూ డస్ నేర్చుకుంటాం. తర్వాత క్లాస్లో డిడ్, తర్వాత విల్లు, షెల్లుని యూజ్ చేసి క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుంటాం. డూ డస్ క్లాస్ ఇంతకు ముందు క్లాస్లో అయిపోయింది. సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, అవి 4 టైప్స్ గా ఎలా డివైడ్ చేయాలి, ఆ తర్వాత WH క్వశ్చన్స్ అడిగి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని ఫామ్ చేయడం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు డూ డస్ తోని కొన్ని ఎగ్జాంపుల్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. దీని తర్వాత డిడ్ క్లాస్ చెప్పిన తర్వాత మళ్ళీ సేమ్ డిడ్ క్లాస్ లో కూడా సేమ్ 4 సెంటెన్స్, అవి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, మళ్ళీ విల్, షెల్లుతో కూడా 4 సెంటెన్స్ ని ఫామ్ చేసి అవి మళ్ళీ 4 టైప్ చేసి మళ్ళీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని WH క్వశ్చన్స్ తోని, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని మళ్ళీ WH క్వశ్చన్స్ తోని ఎలా అడగాలో అవి ఫర్దర్ క్లాస్ లో నేర్చుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే డూ డస్ క్లాస్ నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 9 WH వర్డ్స్ 1 2 3 4 5 6 7 8 9, ఈ 9ని ఉపయోగించి డూ కానీ డస్ కానీ దేనికైనా ఈ 9 యూజ్ చేయాలి. కాకపోతే డూ తర్వాత మనకు వి ఉందనుకో, డూ వాడాలి. వీతో మనం WH క్వశ్చన్ అడగాలనుకున్నాం అనుకో, హెల్పింగ్ వెర్బ్ డూ పెట్టాలి. వాటి తర్వాత కానీ WH వాడి తర్వాత డూ పెట్టాలా లేదా డస్ పెట్టాలనేది ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఒక్కటి తెలిస్తే మనకు నెక్స్ట్ క్లాస్ లో డిడ్ తో కానీ విల్, షెల్లుతో కానీ క్వశ్చన్స్ ఎలా అడగాలనేది ఈజీగా మనకు తెలిసిపోతుంది. ఇది ఒక్క క్లాస్ కరెక్ట్ గా అయితే నెక్స్ట్ క్లాస్ మనకి ఈజీగా అవుతాయి. ఐవియుదేతో మన క్వశ్చన్ అడగాలి అనుకుంటే డూ వాడాలి. ఈసీ2తో అడగాలనుకుంటే డస్ వాడాలి. డస్ వాడాలి. ఈసీ2 అయితే డస్, ఐవియుదే అయితే డూ. వీటికి ముందు WH క్వశ్చన్ సేమ్ ఇంటరాగేటివ్ చేసినట్టు. డూ ఐ కమ్, నేను రావాలా. వాట్ డూ ఐ కమ్. ఇప్పుడు వై డూ ఐ కమ్, వేర్ డూ ఐ కమ్, వెన్ డూ ఐ కమ్, విచ్ డూ ఐ కమ్.
whose do I come, with whom does she go, whose book do you take. ఇప్పుడు ఐవియు వస్తే డూ, ఈ షీట్ వస్తే డస్, వీటికి ముందు ఏది డబ్ల్యూహెచ్ వాడు పెట్టేస్తారు ఫ్రెండ్స్. మనం ఏదైతే అడగాలనుకున్నామో ఏంటి అని అడగాలనుకుంటే వాట్, ఎందుకు అని అడగాలనుకుంటే వై. ఇప్పుడు ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తర్వాత V1 ఫామ్ వాడాలి. గో, కమ్, నీడ్, ఈట్, టేక్, స్టే, కంప్లీట్, మొత్తం V1 ఫామ్ వాడాలి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వాట్ డస్ ఈ టేక్, ఇప్పుడు వాట్ మీద ఇతను ఏం తీసుకుంటాడు, టేక్. వాట్, ఇప్పుడు ఇతని మీద మనం అడగాలి. ఒక అతను వచ్చిండు, అతను టీ తాగుతాడా లేకపోతే కాఫీ తాగుతాడా, ఇతను ఏం తాగుతాడు ఏం తీసుకుంటాడు అని అడగాలనుకో ఈ కాబట్టి మనం డస్ ని యూజ్ చేయాలి. వాట్ డస్ ఈ టేక్, వాట్ డస్ షీ టేక్, ఆమె ఏం తీసుకుంటుంది. ఒకవేళ వి అనుకో వాట్ డు వి టేక్, మనము ఏం తీసుకుంటాము. ఇప్పుడు వై డు యూ క్రై, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు. ఇక్కడ యూ తీసుకున్నాం, నువ్వు అనేది తీసుకున్నాం కాబట్టి ఈ ఫోరిట్లో యూ కాబట్టి డూ తీసుకోవాలి. ఎందుకు ఏడుస్తున్నావు అనేది ఇది సెకండ్ వర్డ్. వై డు యూ క్రై, V1 ఫామ్. వై డు యూ క్రై, వై డు యూ క్రై, V1 ఫామ్. మనం ఫస్ట్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్తో అడగాలనుకున్నాం. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే యూ కాబట్టి మనం డూ తీసుకోవాలి. వై డు యూ క్రై, వై డు యూ ఈట్, నువ్వు ఎందుకు తింటున్నావు. వై డు యూ నీడ్, నీకు ఎందుకు అవసరం. వై డు యూ కమ్. ఇప్పుడు డూ డస్, ఇప్పుడు వాట్ మీద అయిపోయింది ఫ్రెండ్స్. వాట్ డస్ ఈ టేక్, ఇతన్ని అడుగుతున్నాం కాబట్టి మనం డస్ తీసుకోవాలి. వాట్ డస్ ఈ టేక్. నెక్స్ట్ వై డు యూ క్రై, యూ కాబట్టి మనం డూ తీసుకున్నాం. వేర్ డు యూ లీవ్, నువ్వు ఎక్కడ నివసిస్తావు అన్నప్పుడు యూ కాబట్టి మనం ఏం తీసుకోవాలి, డూ తీసుకోవాలి. ఎక్కడ అనేది ఏడుంది, వేర్ డు యూ లీవ్, V1 ఫామ్. వేర్ డు యూ లీవ్, నువ్వు ఎక్కడ నివసిస్తావు. మళ్ళీ వెన్ డు యూ కమ్, మళ్ళీ వెన్ డు యూ కమ్, నువ్వు ఎప్పుడు వస్తావు. వెన్ డు యూ కమ్, నువ్వు కాబట్టి డూ తీసుకోవాలి. వెన్ డు యూ కమ్. ఇప్పుడు షీ అనుకో, ఈ అనుకో వెన్ డస్ ఈ కమ్. వెన్ ఇక్కడ డూ రాదు ఫ్రెండ్, డస్ వస్తుంది. ఈ కాబట్టి ఇప్పుడు యూ కాదు ఈ అనుకో. వెన్ డస్ ఈ కమ్, అతను ఎప్పుడు వస్తాడు. అతను బయటకు వెళ్ళిండు ఏదో పని మీద, అతను ఎప్పుడు వస్తాడు అని అడగాలనుకో వెన్ డస్ ఈ కమ్. నువ్వు ఎప్పుడు వస్తావు అని అడగాలనుకో వెన్ డు యూ కమ్. నువ్వు కాబట్టి డూ వాడాలి. ఈ షీట్ లో ఈ కాబట్టి డస్ వాడాలి. సో డస్ వాడడం. వెన్ డస్ ఈ కమ్. ఒకవేళ నువ్వు అయితే వెన్ డు యూ కమ్. మళ్ళీ విచ్ కలర్ డూ యూ లైక్. ఇప్పుడు నెక్స్ట్ ఏది, వెన్ అయిపోయింది, వేర్ అయిపోయింది, విచ్ తోని సెంటెన్స్ ఫామ్ చేద్దాం ఫ్రెండ్. ఇక్కడ నౌన్ రావాలి ఫ్రెండ్, విచ్ కు నౌన్. విచ్ కలర్, విచ్ తర్వాత కలర్. విచ్ అంటే ఏంది, ఏది అని. విచ్ అంటే ఏది. ఏ కలర్ డూ యూ లైక్, ఏ కలర్ డస్ షీ లైక్. షీ అనుకో డస్ వాడాలి. విచ్ కలర్ యూ కాబట్టి డూ పెట్టినాం. ఈ షీట్ అయితే డస్ వాడాలి. విచ్ కలర్ డూ యూ లైక్. విచ్ కలర్ కాకుండా వేరే తీసుకున్నాం ఫ్రెండ్స్. విచ్ బుక్ డూ యూ లైక్, నువ్వు ఏ బుక్ని ఇష్టపడతావు. విచ్ బుక్ డస్ హీ కమ్, డస్ హీ
లైక్. విచ్ బుక్ డస్ ఈ, విచ్ బుక్ ఇప్పుడు ఈ ఉందనుకో, విచ్ బుక్ డస్ ఈ లైక్, అతను ఏ బుక్ ని ఇష్టపడతాడు. విచ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎవరి, ఊస్, ఊస్ అంటే ఎవరి యొక్క, హూస్ బుక్ డూ యూ వాంట్ టు టేక్, ఎవరి బుక్ నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు. లేకపోతే హూస్ బుక్ డూ యూ టేక్, ఎవరి బుక్ తీసుకుంటావు. ఊస్ పక్కన కూడా అంతే ఫ్రెండ్స్, నౌన్ అనేది ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేయాలి. నౌన్, ఊస్ బుక్, ఇక్కడ మళ్ళీ బుక్ వచ్చింది WH క్వశ్చన్స్ లోనే, మళ్ళీ ఊస్ బుక్ లేదంటే విచ్ కలర్, విచ్ బుక్, ఎవరి యొక్క బుక్, లేదంటే ఏ కలరు, ఏ బుక్ అని ఈ క్వశ్చన్ కి మళ్ళీ ఎక్స్ట్రాగా మనం నౌన్ యాడ్ చేయాలి. ఇక్కడ ఊమ్ కూడా అంతే. ఇప్పుడు ఊజ్ అయితే చెప్తాం, ఊస్ బుక్ డూ యూ టేక్, తీసుకుంటావు, ఎవరి బుక్ నువ్వు తీసుకుంటావు. ఇప్పుడు యూ కాకుండా షీ అనుకో, ఊస్ బుక్ డస్ షీ టేక్, డస్ షీ వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత V1 ఫామ్ వస్తుంది. ఊస్ బుక్ డస్ షీ టేక్, ఈ షీట్ అయితే డస్ వాడాలి. ఐవియుదే అయితే డూ వాడాలి ఫ్రెండ్స్. తర్వాత వూమ్ అంటే ఎవరిని, వూమ్ అంటే ఎవరిని. విత్ వూమ్ అంటే ఎవరితో, ఎవరిని. వూమ్ అంటే ఎవరిని. ఇక్కడ కూడా నౌన్ ప్రిపోజిషన్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ రెండిటికి నౌన్ యాడ్ చేయాలి, ఈ ఒక్కదానికి మాత్రం ప్రిపోజిషన్ యాడ్ చేయాలి. ఇది విచ్ కలర్ కానీ, విచ్ బుక్ కానీ, ఊస్ వాట్స్. ఇప్పుడు నువ్వు ఎవరి మాటలు వింటావు. ఇప్పుడు పిల్లలు కొంతమంది నువ్వు ఎవరి మాటలు వింటావు అని అడుగుతావు. ఊస్ వాట్స్ డూ యూ లీజన్ అంటే ఎవరు చెప్తే సరిగ్గా వింటావు అని అడగాలనుకో, ఊస్ వాట్స్ డూ యూ టేక్, ఊస్ వాట్స్ డూ యూ లిజన్, ఎవరి మాటలు వింటావు, ఎవరి మాటలు వింటావు అని అడిగే టైంలో ఊస్ వాట్స్, ఇక్కడ వాట్స్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయింది, అంటే నౌన్ యాడ్ అయింది. ఊస్ వాట్స్, ఎవరి మాటలు వింటావు. లేదా ఊస్ బుక్ డూ యూ లైక్, విచ్ కలర్ డూ యూ లైక్. ఈ వూమ్ కు మాత్రం ప్రిపోజిషన్ పెట్టాలి. విత్ వూమ్ అంటే ఎవరితో, విత్ వూమ్ డూ యూ గో, నువ్వు ఎవరితో వెళ్తావు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు ఎవరితో వెళ్తావు. విత్ వూమ్ డూ యూ గో, విత్ వూమ్ డూ యూ గో. ఈ షీట్ అయితే విత్ వూమ్ డస్ షీ గో, విత్ వూమ్ డస్ షీ గో. ఇలా హౌ డు యూ లెర్న్, నువ్వు ఎట్లా నేర్చుకుంటావు. హౌ డు యూ లెర్న్. అదే షీ అనుకో, హౌ డస్ షీ లెర్న్. ఈ అనుకో, హౌ డస్ ఈ లెర్న్. ఎవరు, ఎవరంటే హూ టీచ్ యూ, నీకు ఎవరు బోధిస్తారు. హూ టీచ్డ్ యూ, ఈడీ పెట్టినావు అనుకో అది గతం. హూ టీచ్డ్ యూ, ఎవరు బోధించిర్రు, ఇప్పటి వరకు జరిగిపోయింది. ఇప్పుడు నీకు ఎవరు బోధిస్తారు అని చెప్పాలనుకో హూ టీచెస్ యూ. ఈఎస్ యాడ్ చేయలేదు, టీచ్ కి ఈఎస్ యాడ్ చేస్తే హూ టీచెస్ యూ, నీకు ఎవరు బోధిస్తారు. ఫ్రెండ్స్ చూసారు కదా, డూ డస్ క్లాస్ 9 WH ఫ్యామిలీ క్వశ్చన్స్. వీటిని కంఠస్థం చేయాలి ఫ్రెండ్స్. వాట్, వై, వెన్, విచ్, వేర్, హూస్, వూమ్, హౌ, వూ, వెన్. మొత్తం 9 ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 9ని కంఠస్థం చేసి ఈ డూ డస్ తో ఈరోజు నేర్చుకున్నాం. అంటే ప్రజెంట్ నువ్వు రెగ్యులర్ గా ఎవరి మాటలు వింటావు, లేకపోతే ఎవరితో వెళ్తావు అని ఈ ప్రజెంట్ కానీ రెగ్యులర్ గా కానీ జరిగేటువంటి సెంటెన్స్ ని చెప్పే టైంలో డూ డస్ ని యూజ్ చేసి సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో, WH క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలో నేర్చుకున్నాం. నెక్స్ట్ డిడ్ క్లాస్ లో మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఈ 9 WH క్వశ్చన్స్ పెట్టి ఇలాంటి సెంటెన్స్ తోనే డిడ్ అంటే గతంలో ఏం చేసినావు. ఎగ్జాంపుల్, వాట్ డిడ్ ఈ టేక్, ఇతను ఏం తీసుకుండు అంటే గతంలో జరిగిపోయింది. డిడ్ పెడితే గతంలో జరిగిపోయింది. కాకపోతే డిడ్ ని ఐవియుదేకు ఈ షీట్ కి 9టికి వాడతాం. అది డిడ్ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు WH క్వశ్చన్స్ తో అడగడం చెప్తా. ఇప్పుడు విల్లి శైలిలో మళ్ళీ వాటితో తీసుకుందాం.
వాట్ విల్ ఈ టేక్ అంటే ఫ్యూచర్ లో అతను ఏం తీసుకుంటాడు. వాట్ విల్ ఈ టేక్ ఇదైతే ఫ్యూచర్, ఇది పాస్ట్, ఇది టు డస్ ప్రజెంట్. టు డస్ ప్రజెంట్, డిడ్ అంటే పాస్ట్ 1 minute బ్యాక్ మొత్తం జరిగిపోయిందంతా పాస్ట్. ఫ్యూచర్లో 1 minute ముందు జరిగిపోయేదంతా ఫ్యూచరు. మనము ఇప్పుడు డూ డస్ తోని ప్రజెంట్లో వాట్ డస్ ఈ టేక్ ఇతను ఏం తీసుకుంటాడు. ప్రజెంట్ ఇప్పుడు ఇతను మామూలుగా ఎవ్రీడే రెగ్యులర్గా డైలీ ఎవ్రీడే ఆ టైంలో తీసుకునే ఎవ్రీడే టైంలో డూ డస్ని వాడతాం. వాట్ డస్ ఈ టేక్ కానీ ఏం తీసుకుంటాడు. ఇప్పుడు కానీ ఎవ్రీడే కానీ అడిగే టైంలో డూ డస్ని పెట్టి వాడతాం. ఇందాకనే 1 minute బ్యాక్ అతను తీసుకుండు వాట్ డిడ్ ఈ టేక్ అతను ఏం తీసుకుండు. 1 minute తర్వాత వాట్ విల్ ఈ టేక్ విల్లు షెల్లుతో మళ్ళీ ఈ 9 WH వర్డ్స్ వాడుతూ మొత్తం ఇట్లాంటి 9 సెంటెన్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఈ రోజుతోనే ఈ క్లాస్ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. గంట సింబల్ నొక్కి ఆల్ అనే సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. మీరు 10 మందికి షేర్ చేయడం వల్ల నాకు సబ్స్క్రైబర్ పెడతారు, వ్యూస్ పెడతారు. దయచేసి నా క్లాస్ నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్సీ స్టూడియో వరల్డ్ వైడ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. మనం ఇంతకుముందు డూ డస్తో క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం డిడ్డుతో క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుందాం. మొత్తం 9 వర్డ్స్ ఉంటాయి. వాట్, వై, వెన్, విచ్, వేర్, హౌ, వూమ్, వూస్, హూ. మొత్తం ఈ 9 ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 9తోని డూ డస్లో మనం క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నాం. ఇప్పుడు డిడ్డుతోని క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నాం. డిడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, గతంలో జరిగిపోయింది దాని గురించి గతంలో జరిగిపోయింది అనే సెంటెన్స్ చెప్పే క్రమంలో మనం ఈ డిడ్ క్లాస్ డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ ని యూజ్ చేస్తాం. దాంతో డిడ్తోని క్వశ్చన్స్ ఎలా అడగాలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీని తర్వాత క్లాస్ లో మనం విల్లు షెల్లుతో క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుంటాం. సేమ్ ఇలాగే సెంటెన్స్ ఉంటాయి, ఇలాగే ఎగ్జాంపుల్ కూడా ఇలాగే ఉంటాయి. వాట్స్ కూడా అంతే 9 ఉంటాయి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 ఈ 9 ప్రజెంట్ అయినా, పాస్ట్ అయినా, ఫ్యూచర్ అయినా, ఏ టెన్స్ అయినా, అడ్వాన్స్డ్ లెవెల్ అయినా, ఏ లెవెల్ అయినా మనం క్వశ్చన్స్ అడగాలంటే ఈ 9 వర్డ్స్ ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 9 వర్డ్స్ తో డిడ్ని యూజ్ చేసి ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసి V1 ఫామ్ పెట్టి క్వశ్చన్ ఎలా అడగాలో నేర్చుకుందాం. మీకు ఇంతకుముందు చెప్పిన డిడ్, హెల్పింగ్ వెర్బ్, ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ చాలా ఇంపార్టెంట్. 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తోనే మొత్తం ఈ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, నెక్స్ట్ నేర్చుకునే అడ్వాన్స్డ్ లెవెల్ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఈ సబ్జెక్ట్స్ తోనే ఉంటుంది. సో ఈ 8 సబ్జెక్ట్స్ తోని డిడ్ని యూజ్ చేసి ఈ 9 WH క్వశ్చన్స్ యూజ్ చేసి V1 ఫామ్ పెట్టి మనం క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నాం. వాట్ డిడ్ ఈ టేక్. ఇప్పుడు మనం డూ డస్ క్లాస్ లో ఐవియు దేకు డూ వాడాలి, ఈ షీట్ కు డజ్ వాడాలి అని చెప్పిన. కానీ ఈ క్లాస్ లో డిడ్ పాస్ట్ జరిగిపోయిన దాని గురించి డిడ్ వాడేటప్పుడు ఐవియు దేకు ఈ షీట్ కు 7 కూడా డిడ్ వాడాలి ఫ్రెండ్స్. వాట్ డిడ్ ఈ టేక్, వాట్ డిడ్ ఈ టేక్. అతను ఏం తీసుకున్నాడు, అతను వచ్చిండు, అతను ఏం తీసుకుండు అని అడగాలనుకో వాట్ డిడ్ ఈ టేక్. ఈ వచ్చినా డిడ్డే వాడాలి, ఐవి ఏది వచ్చినా డిడ్డే వాడాలి ఫ్రెండ్స్. ఇక్కడ యూ తీసుకుందాం. యూని తీసుకొని వై అనే క్వశ్చన్ వాడుకొని సెంటెన్స్ ఫామ్ చేద్దాం. వై డిడ్ యూ క్రై, వై డిడ్ యూ క్రై. వేర్ డిడ్ యూ లివ్, నువ్వు ఇంతకుముందు ఎక్కడ నివసించినావు అంటే వేర్ డిడ్ యూ లివ్. ఇక్కడ యూ ఫ్రెండ్, యూ వచ్చినా డిడ్, ఈ వచ్చినా డిడ్. ఈ 8 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కి డిడ్ అనేది వాడాలి. ఆ తర్వాత దానికన్నా ముందు హెల్పింగ్ వెర్బ్ ముందు WH క్వశ్చన్ వాడాలి. ఆ తర్వాత లాస్ట్ లో V1 ఫామ్ వాడాలి. వెన్ డిడ్ యూ కమ్, నువ్వు ఎప్పుడు వచ్చినావు, ఆల్రెడీ వచ్చేసినావు, ఇప్పుడు మనం అడగాలనుకున్నావు ఎప్పుడు వచ్చినావు నువ్వు అని అడగాలనుకో వెన్ డిడ్ యూ కమ్.
వెన్ డిడ్ యూ కమ్, వెన్ తో అయిపోయింది. ఇప్పుడు విచ్ కి మనం నౌన్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. విచ్ కలర్, విచ్ బుక్. మీకు ఇంతకుముందు డూడస్ క్లాస్ లో చెప్పిన విచ్ కానీ వూస్ కానీ నౌన్ యాడ్ చేయాలి. ఈ రెండింటికి నౌన్ చేయాలి. ఈ వూమ్ కి మాత్రం ప్రిపోజిషన్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. విత్ వూమ్, ఎవరితో. విత్ వూమ్, ఈ మూడిట్లి డిఫరెన్స్ ఇది. విచ్ కానీ వూస్ కానీ. వూస్ అంటే యొక్క, ఎవరి యొక్క. వూస్ బుక్ అని లేకపోతే విచ్ కలర్ అని ఇట్లా చెప్పే టైంలో, చెప్పే క్వశ్చన్స్ లో ఈ విచ్ ని ఈ వూస్ కి నౌన్ అనేది ఇంకో వర్డ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. దీనికి ఏమో ప్రిపోజిషన్ విత్ అనే ప్రిపోజిషన్ యాడ్ చేసి మనం సెంటెన్స్, క్వశ్చన్ ట్యాగ్ సెంటెన్స్ ని ఫామ్ చేస్తాం. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం విచ్ తో క్వశ్చన్స్ ని, విచ్ తో డిడ్ ని యూజ్ చేసి క్వశ్చన్స్ ఎలా అడగాలో తెలుసుకున్నాం రైట్. విచ్ కలర్ డిడ్ యూ లైక్, నువ్వు ఏ కలర్ ని ఇష్టపడ్డావు. విచ్ కలర్ డిడ్ యూ లైక్, నువ్వు ఏ కలర్ ని ఇష్టపడ్డావు. లేకపోతే విచ్ బుక్ డిడ్ యూ పర్చేస్, నువ్వు ఏ బుక్ ని కొన్నావు, నువ్వు ఆల్రెడీ కొన్నావు, అది ఏ బుక్. విచ్ బుక్ డిడ్ యూ పర్చేస్, విచ్ బుక్ డిడ్ యూ పర్చేస్. ఇప్పుడు వూస్ బుక్ డిడ్ యూ టేక్, మళ్ళీ సేమ్ వూస్ కూడా నౌన్ వాడాలి. వూస్ బుక్ డిడ్ యూ టేక్, నువ్వు పుస్తకం తీసుకున్నావు కదా, అది వూస్ బుక్ డిడ్ యూ టేక్, నువ్వు ఎవరి పుస్తకం, ఎవరి యొక్క బుక్ తీసుకున్నావు. లేకపోతే whose pen did you take. సో whose కి కానీ విచ్ కి కానీ నౌన్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు whom గురించి, దీనికి ప్రిపోజిషన్ యాడ్ చేసి డిడ్ ని యూజ్ చేస్తూ, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తూ 8 సబ్జెక్ట్స్ తోని V1 ఫామ్ ని యాడ్ చేసి సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో నేర్చుకున్నాం. విత్ whom డిడ్ యూ గో, నువ్వు ఎవరితో వెళ్ళినావు. విత్ whom డిడ్ యూ గో, నువ్వు ఎవరితో వెళ్ళినావు. విత్ whom did you go. తర్వాత హౌ, ఎలా. హౌ డిడ్ యూ లెర్న్, నువ్వు ఎలా నేర్చుకున్నావు. హౌ డిడ్ యూ కమ్, నువ్వు ఎలా వచ్చినావు. నువ్వు ఇప్పుడు బస్సులో వచ్చినావా, లేదంటే ట్రైన్లో వచ్చినావా, ఇట్లా ఏదైనా అడగాలనుకున్నావు. హౌ డిడ్ యూ కమ్, నువ్వు ఎలా వచ్చినావు. నువ్వు హౌ డిడ్ యూ రైట్, నువ్వు ఎలా రాసినావు. హౌ డిడ్ యూ గో, నువ్వు ఎలా వెళ్ళినావు. హౌ డిడ్ యూ పర్చేస్, నువ్వు ఎలా పర్చేస్ చేసి ఎలా కొన్నావు. ఇది అంటే గతంలో చేసినది, గతంలో నువ్వు జరిగిపోయినాయి, నువ్వు ఎలా చేసినావు అని క్వశ్చన్ వర్డ్ ని యూజ్ చేస్తూ చెప్పే టైంలో డిడ్ ని యూజ్ చేసి సేమ్ 8 సబ్జెక్టివ్ సెంటెన్స్ ని వాడుతూ V1 ఫామ్ పెట్టి క్వశ్చన్స్ ని అడగాలి ఫ్రెండ్స్. ఇంకోటి లాస్ట్ది who టీచర్డ్ యూ, నీకు ఎవరు బోధించరు. ఈడి, V1 ఫామ్ కి ఈడి పెట్టాలి ఫ్రెండ్స్. ఇది ఒక్క దానికి V4 ఫామ్ పెట్టాలి. ఒక్కదానికి V4 ఫామ్ పెట్టాలి. మీరు వెర్బు ఫామ్స్ రెగ్యులర్స్, ఇర్రెగ్యులర్స్ అని వీడియో చేసిన ఫ్రెండ్, మీరు చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. ఇక్కడ V4 అనేది వాడాలి. గతంలో జరిగిపోయింది, ఎవరు బోధించరు నీకు అని చెప్పే టైంలో హూ టీచ్డ్ యూ అని వాడాలి. ఓకే ఫ్రెండ్స్, 9 వర్డ్స్ తో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తూ 8 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ పెట్టి V1 ఫామ్ పెట్టి మనం క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నాం. ఒకసారి రివిజన్ చేస్తాం ఫ్రెండ్స్. వాట్, వై, వేర్, వెన్, విచ్, whose, whom, హౌ, who. వాట్ ఏమిటి, వై ఎందుకు, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, విచ్ ఏది, whose ఎవరి, whom ఎవరిని, హౌ ఎలా, హూ ఎవరు. ఇవి బాగా కంఠస్థం చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా 4-5 సార్లు కంఠస్థం చేస్తే ఈజీ అయిపోతాయి. మనకు ఇవి చూడకుండానే వచ్చేటట్టు ఉండాలి. వాట్, వై, వేర్, వెన్, విచ్, whose, whom, హౌ, హూ. ఈ 9 వచ్చినట్లయితే మనము డూడస్ తో కానీ, డిడ్ తో కానీ, నెక్స్ట్ చెప్పుకోయే విమిషన్లతో కానీ, లేదంటే తర్వాత చెప్పుకునే కంటిన్యూస్ కానీ ఏ టెన్స్ తో అయినా మనము ఈజీగా క్వశ్చన్ అడగగలం. ఫస్ట్ మనం ఈ 9 కంఠస్థం చేయాలి. మనకు ఆల్రెడీ ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తెలిసినాయి. సో ఈ 9 ని బాగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. మళ్ళొకసారి ఇవి చూద్దాం ఫ్రెండ్స్. వాట్ డిడ్ ఈ టేక్, ఇతను ఏం తీసుకున్నాడు.
అనే ఇతను ఏం తీసుకున్నాడు అనే టైంలో వాట్ డిడ్ ఈ టేక్ 8 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లో హెల్పింగ్ డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ పెట్టి WH వర్డ్ తీసుకొని సెంటెన్స్ ఫామ్ చేయాలి. ఇప్పుడు వై డిడ్ యూ క్రై, వై డిడ్ యూ క్రై, నువ్వు ఎందుకు ఏడ్చినావు, గతంలో జరిగిపోయింది. వేర్ డిడ్ యూ లీవ్, ఇప్పుడు వేర్ డిడ్ యూ లీవ్, ఎక్కడ నివసించినవు. వెన్ డిడ్ యూ కమ్, నువ్వు ఎప్పుడు వచ్చినావు, వెన్ డిడ్ యూ కమ్, ఎప్పుడు వచ్చినావు. విచ్ కి యూజ్ కి నౌన్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. విచ్ కలర్ డిడ్ యూ లైక్, నువ్వు ఏ కలర్ ని ఇష్టపడ్డావు. whose book did you take, ఎవరు బుక్ తీసుకున్నావు, నువ్వు బుక్ తీసుకుని వచ్చినావు. ఇప్పుడు నేను అడగాలి ఎవరు బుక్ తీసుకున్నావు అని అడగాలనుకో whose book did you take, డిడ్ యూజ్ చేసి సెంటెన్స్ ఫామ్ చేయాలి. విత్ whom did you go, నువ్వు ఎవరితో వెళ్ళినావు, నువ్వు ఆల్రెడీ వెళ్ళిపోయినావు, నువ్వు ఎవరితో వెళ్ళినావు అక్కడికి. విత్ whom did you go there, విత్ whom did you go there, అక్కడికి నువ్వు ఎవరితో వెళ్ళినావు అని చెప్పే క్రమంలో మనం ఈ విధంగా చెప్తాం ఫ్రెండ్స్. హౌ డిడ్ యూ లెర్న్, నువ్వు ఎలా నేర్చుకున్నావు. ఎవరు. హూ టీచర్డ్ యూ, నీకు ఎవరు బోధించరు. సో ఫ్రెండ్స్ మనకు డిడ్ క్లాస్ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ అనే సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. అలాగే 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు, నాకు సబ్స్క్రైబర్ పెరుగుతారు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్సీ స్టూడియో వరల్డ్ వైజ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఇప్పుడు మన ఫ్యూచర్లో క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుంటాం. షెల్లు విల్లు, ఫ్యూచర్లో అయితే షెల్తోని విల్లుతోని క్వశ్చన్స్ అడుగుతాం. పాస్ట్లో అయితే డిడ్తో అడుగుతాం. ప్రజెంట్ అయితే డూ డస్ తో అడుగుతాం. రెగ్యులర్గా డైలీ చేసే సెంటెన్స్ ని క్వశ్చన్స్ అడగాలనుకో డూ డస్ తో అడుగుతాం. పాస్ట్లో జరిగిపోయిన వాటిని క్వశ్చన్స్ అడగాలంటే డిడ్తో అడుగుతాం. ఫ్యూచర్లో అయితే షెల్లు విల్లు వాడతాం. డిడ్కి అయితే మనము 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కి మనం డిడ్నే వాడినాం. కానీ షెల్కి విల్లుకి అలా కాదు. షెల్కి ఐవి సబ్జెక్ట్స్ కి అయితే షెల్ వాడాలి. యు దే ఈ షీట్ కి అయితే విల్లు వాడాలి. ఇప్పుడు ఐవి యు దే ఈ షీ ఇట్ ఈ 7 సబ్జెక్ట్ ని ఉపయోగించి ఈ హెల్పింగ్ వెర్బ్ ని ఉపయోగించి ఈ WH వర్డ్స్ తో క్వశ్చన్స్ ఎలా అడగాలో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. వాట్ షెల్ వి టేక్, మనము ఏం తీసుకుందాం. ఫ్యూచర్ లో మనము ఏం తిందాము. వాట్ షెల్ వి హ్యావ్, మనము ఏం తిందాము. మనము వాట్ షెల్ వి టేక్ లంచ్, మనం లంచ్ ఏం లంచ్ చేద్దాము అని అడగాలనుకో వాట్ షెల్ వి టేక్ లంచ్. షెల్ వస్తే వీకి కానీ ఐకి కానీ షెల్ వాడాలి. యూకి దేకు ఈ షీ ఇట్కి విల్లు వాడాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ మీద అంటాడు. ఇప్పుడు వేర్ విల్ ఈ గో, అతను ఎక్కడ వెళ్తాడు. వేర్ విల్ ఈ గో, ఈయన ఫ్యూచర్ లో ఇప్పుడు ఆయన వెళ్ళాలనుకుంటున్నాడు. వేర్ విల్ ఈ గో, అతను ఎక్కడ వెళ్తాడు అని మనము వేరే వ్యక్తితోని అడిగే క్రమంలో ఈ విధంగా అడగాలి. వేర్ విల్ ఈ గో. లేకపోతే whose book విచ్ బైక్ విల్ ఈ పర్చేస్, ఏ బైక్ ని ఇతను కొంటాడు ఫ్యూచర్ లో అడగాలంటున్నాడు. ఇతను కాబట్టి విల్ వాడాలి. విచ్ బైక్, ఏ బైక్. విచ్ బైక్ విల్ ఈ పర్చేస్, ఇతను ఏ బైక్ ని పర్చేస్ చేస్తాడు అని అడగాలి ఫ్రెండ్స్. whose book will he take, అతను ఎవరి యొక్క బుక్ తీసుకుంటాడు అని ఫ్యూచర్ లో అడగాలనుకో whose book will he take. ఈ విచ్ గానీ whose గానీ నౌన్ అనేది యాడ్ చేయాలి. విచ్ తర్వాత విచ్ బైక్ లేదంటే whose వాట్స్ whose book ఇలా నౌన్ యాడ్ చేయాలి. whom అనుకో ప్రిపోజిషన్ అన్నాడు. along with whom shall we go, ఇప్పుడు మనం ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నాం. మేము ఇద్దరం కలిసి మేము ఎవరితో వెళ్ళాలి మాకు తెలియదు. అప్పుడు
మేము మేము అనేది వస్తుంది కాబట్టి షెల్ ని వాడాలి. ఎలాంగ్ విత్ హూమ్, ఎవరితో, షెల్ వి గో, షెల్ వి గో, మేము ఎవరితో వెళ్ళాలి. ఎలాంగ్ విత్ హూమ్, ఎలాంగ్ విత్ హూమ్ షెల్ ఐ గో, నేను ఎవరితో వెళ్ళాలి. ఎలాంగ్ విత్ హూమ్ షెల్ ఐ గో, ఐ వచ్చింది కాబట్టి షెల్లు, ఐ వి వస్తే షెల్లు, యు దే ఈ షీ ఇట్ వస్తే విల్లుని వాడాలి ఫ్రెండ్స్. షెల్లుకు నాట్ యాడ్ చేస్తే షాంట్ అవుతుంది, విల్లుకు నాట్ యాడ్ చేస్తే వోంట్ అవుతుంది. విత్ హూమ్ వోంట్ విత్ హూమ్ వోంట్ ఈ గో, అతను ఎవరితో వెళ్ళొద్దు, అతను విత్ హూమ్ విల్ ఈ గో, అతను ఎవరితో వెళ్ళాలి అంటే విత్ హూమ్ విల్ ఈ గో, అతను ఎవరితో వెళ్ళొద్దు అంటే నెగిటివ్ లో చెప్పాలనుకున్నప్పుడు వోంట్ అనేది వాడాలి. విత్ హూమ్ వోంట్ ఈ గో. ఇప్పుడు ఒక్కొక్కటి సెంటెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వాట్ తో చూద్దాం. వాట్ విల్ ఈ టేక్, ఇతను ఏం తీసుకుంటాడు, ఇతను ఏం తీసుకుంటాడు అడగాలనుకో, ఫ్యూచర్ లో అతను ఏం తీసుకుంటాడు అని అడగాలనుకో వాట్ విల్ ఈ టేక్ అని తెలియజేస్తాం. నెక్స్ట్ వై విల్ యూ క్రై, నువ్వు ఎందుకు ఏడుస్తావు, లేకపోతే వై విల్ యూ గో, నువ్వు ఎందుకు వెళ్తావు, వై విల్ యూ గో, నువ్వు ఎందుకు వెళ్తావు. ఇప్పుడు ఒక అతను వేరే ప్రదేశానికి వెళ్ళాలనుకుంటుడు, అతన్ని మనము ఎందుకు వెళ్తావు అని అడగాలని ప్రశ్నించినాం అనుకో వై విల్ యూ గో, యూ కాబట్టి మనం విల్లు వాడాలి. యూ కాబట్టి విల్లు వాడాలి. వై విల్ యూ గో, వైకి విల్కు నాట్ యాడ్ చేస్తే వోంట్ అవుతుంది లేదా విల్ నాట్ అవుతుంది. వై విల్ నాట్ యూ గో, నువ్వు ఎందుకు వెళ్ళవు. వై వోంట్ యూ గో, నువ్వు ఎందుకు వెళ్ళవు. నెక్స్ట్ వేర్ అంటే ఎక్కడ, వేర్ షెల్ వి గో, మనము ఎక్కడ వెళ్దాం, మనము ఫ్యూచర్ లో ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకుంటాం, మనం ఎక్కడ వెళ్దాం అని అడిగే టైంలో వేర్ షెల్ వి గో అని సెంటెన్స్ ఫామ్ చేయాలి. వి కాబట్టి మనము షెల్ వాడినాం, వీకి కానీ ఐకి కానీ మనం షెల్ వాడతాం. వీకి వేర్ షెల్ వి గో, మనము ఎక్కడ వెళ్దాం ఫ్యూచర్ లో. వేర్ షెల్ వి గో టుమారో, కీవర్డ్స్ టుమారో, నెక్స్ట్ మంత్, టుమారో నెక్స్ట్ మంత్, ఈవినింగ్, ఇవన్నీ కీవర్డ్స్. వేర్ షెల్ వి గో ఈవినింగ్, మనం ఈవినింగ్ వెళ్దాం అనుకున్నా, ఎక్కడ వెళ్దాం, వేర్ షెల్ వి గో. వెన్ విల్ యూ కమ్ బ్యాక్, నువ్వు ఇప్పుడు ఊరు వెళ్తున్నావు, మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడగాలనుకో వెన్ విల్ యూ కమ్ బ్యాక్, నువ్వు మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తావు. వెన్ విల్ యూ కమ్ బ్యాక్, నువ్వు ఇప్పుడు ఊరు వెళ్తున్నావు, మళ్ళీ ఫ్యూచర్ లో మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడగాలనుకో వెన్ విల్ యూ కమ్ బ్యాక్. విల్లును యూ కాబట్టి విల్లును పెట్టాలి. ఐవి అయితే షెల్లును పెట్టాలి. విచ్ బైక్ విల్ యూ పర్చేస్, విచ్ బైక్ విల్ యూ పర్చేస్. ఇప్పుడు మన ఫ్రెండ్ని అడుగుతున్నాం, ఇంకో ఫ్రెండ్ బండి కొనబోతుండు, ఇంకో ఫ్రెండ్ బైక్ కొనబోతుండు, ఏ బైక్ అయినా కొంటుండు. విచ్ బైక్ విల్ యూ పర్చేస్, అతను ఏ బైక్ కొనబోతుండు అని అడగాలంటే విల్లును పెట్టి యూ దే ఈ షీట్ కాబట్టి విల్లును పెట్టి విచ్ బైక్ విల్ యూ పర్చేస్, ఇక్కడ V1 ఫామ్ వస్తుంది, ఇవన్నిటికీ V1 ఫామ్ వస్తుంది. V1 ఫామ్ ముందు సబ్జెక్ట్ పెట్టి దానికంటే ముందు హెల్పింగ్ వెర్బ్ పెట్టి 9 వర్డ్స్ ఉపయోగించి ఈ విధంగా మీరు చెప్పాల్సి ఉంటుంది. హూస్ హెల్ప్ షెల్ ఐ టేక్, ఇప్పుడు నాకు ఒక పని చేయాలనుకుంటున్నా, దానికి హెల్ప్ కావాలి. హూస్ హెల్ప్, ఇక్కడ ఈ విచ్ కానీ వూజ్ కానీ ఈ రెండింటికి నౌన్ యాడ్ చేయాలి. నౌన్ యాడ్ చేయడం అంటే ఇప్పుడు విచ్ ఉంది, ఈ విచ్ అనే WH వాడికి విచ్ బైక్, ఏ బైకు, విచ్ అంటే ఏది, ఏ బైకు అని ఒకటి ఈ నౌన్ ని ఎక్స్ట్రాగా యాడ్ చేసి మనము ఈ WH వాడుతోని క్వశ్చన్ ని అడగాల్సి ఉంటది. అలాగే వూజ్ కూడా ఎవరి యొక్క హెల్ప్, ఈ వూజ్ అనే WH వాడికి ఈ హెల్ప్ ని ఎక్స్ట్రాగా యాడ్ చేసి హూజ్ హెల్ప్ షెల్ ఐ టేక్, నేను ఫ్యూచర్ లో నేను ఒక పని చేయాలనుకుంటున్నా, దానికి హెల్ప్ కావాలనుకో హూజ్ హెల్ప్ షెల్ ఐ టేక్. ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి ఐ వ్యూ అయితే ఏది తీసుకుంటాం, షెల్ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకొని
సెంటెన్స్ ఫామ్ చేయాలి. మళ్ళీ హూమ్ అనుకో ఇక్కడ ప్రిపోజిషన్ తీసుకోవాలి. హూమ్కి విత్ హూమ్ షెల్ వి గో. రేపు మనము ఎక్కడికి ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నాం, మనకు ఆ ప్రదేశం గురించి తెలియదు. విత్ హూమ్ షెల్ వి గో, మనము ఎవరితో వెళ్దాం. విత్ హూమ్ షెల్ వి గో అంటే మనం ఎవరితో వెళ్దాం అని. హౌ విల్ యూ లెర్న్, నువ్వు ఎట్లా నేర్చుకుంటావు, ఏదైనా పని నేర్చుకోవాలనుకుంటున్నావు అది నువ్వు ఎట్లా నేర్చుకుంటావు అని చెప్పే క్రమంలో మనం హౌ విల్ యూ లెర్న్ అని ఉపయోగించాలి. మళ్ళీ ఇంకోటి లాస్ట్ది ఎవరు అంటే హూ విల్ హెల్ప్ యూ, నీకు ఎవరు సాయం చేస్తారు, హూ విల్ హెల్ప్ యూ. కొన్నిసార్లు మనం అంటుంటాం ఐ విల్ సీ దట్ హూ విల్ హెల్ప్ యూ, ఐ విల్ సీ దట్ హూ విల్ హెల్ప్ యూ, నీకు ఎవరు సాయం చేస్తారో నేను చూస్తా అన్నట్టుగా అంటుంటాం. అలాంటి టైంలో మనకి హూ విల్ హెల్ప్ యూ, నీకు ఎవరు సాయం చేస్తారు అని చెప్పే క్రమంలో మనము హూని యూజ్ చేసి సెంటెన్స్ ఇలా ఫామ్ చేస్తాం. ఇది కాకుండా ఇంకోటి ఉంది, హూ విల్ మ్యారీ హిమ్, అతన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు. ఐ విల్ సీ దట్ హూ విల్ మ్యారీ హిమ్, లేకపోతే హూ విల్ మ్యారీ హర్. సో ఫ్రెండ్స్ 9 WH వర్డ్స్ ని యూజ్ చేసి మనం 9 సెంటెన్స్ ని ఫామ్ చేసినాం. ఇప్పుడు భవిష్యత్తులో క్వశ్చన్స్ అడగాలనుకుంటే చెల్లు విల్లుని యూజ్ చేసి మనము 9 క్వశ్చన్స్ ని సెంటెన్స్ ఫామ్ చేసినాం. ఇప్పుడు నెగిటివ్ గా ఫ్యూచర్ లో నెగిటివ్ క్వశ్చన్ ని ఎట్లా అడగాలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్. చెల్లుకు నాట్ యాడ్ చేస్తే షాంట్ అవుతుంది, విల్లుకు నాట్ యాడ్ చేస్తే వోంట్ అవుతుంది. ఇప్పుడు వోంట్ మీద షాంట్ మీద ఇవే సెంటెన్స్ ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వాట్ వోంట్ ఈ టేక్, ఇతను ఏం తీసుకోడు అని అడగాలనుకో, ఇతను ఏం తీసుకుంటాడు అంటే వాట్ విల్ ఈ టేక్, ఇతను ఏం తీసుకోడు అడగాలంటే వాట్ వోంట్ ఈ టేక్. వై వోంట్ యూ కమ్, నువ్వు ఎందుకు రావు, నువ్వు ఎందుకు వస్తావు ఫ్యూచర్ లో అడగాలంటే వై విల్ యూ కమ్, నువ్వు ఎందుకు రావు అని అడగాలనుకుంటే వై వోంట్ యూ కమ్. వేర్ షాంట్ వి గో, చెల్లుకు నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, షాంట్ అవుతుంది. వేర్ షాంట్ వి గో, మనం ఎక్కడ పోవద్దు, భవిష్యత్తులో మనం ఎక్కడ పోవద్దు. వెన్ వోంట్ యూ కమ్, నువ్వు ఎప్పుడు రావు. విచ్ బైక్ వోంట్ ఈ పర్చేస్, ఏ బైక్ అతను కొనట్లేదు. హూజ్ హెల్ప్ షాంట్ ఐ టేక్, నేను ఎవరి హెల్ప్ తీసుకోవద్దు. నేను ఎవరి హెల్ప్ తీసుకోవాలంటే హూజ్ హెల్ప్ షిల్ ఐ టేక్, నేను ఎవరి హెల్ప్ తీసుకోవద్దంటే హూజ్ హెల్ప్ షాంట్ ఐ టేక్. విత్ హూమ్ షాంట్ వి గో, మనం ఎవరితో వెళ్ళొద్దు. హౌ వోంట్ యు లెర్న్, నువ్వు ఎలా నేర్చుకోవు. హూ వోంట్ హెల్ప్ యూ, నీకు ఎవరు సాయం చేయరో నేను చూస్తా. ఎవరు సాయం చేస్తారో చూస్తా అంటే హూ విల్ హెల్ప్ యూ, ఎవరు సాయం చేయరో చూస్తా అంటే హూ వోంట్ హెల్ప్ యూ. ఇప్పుడు భవిష్యత్తులో 9 వార్డ్స్ ఉపయోగించి షెల్లు విల్లుని యూజ్ చేసి మనం భవిష్యత్తులో క్వశ్చన్స్ అడిగినాం. ఇప్పుడు ఇంతకుముందు డూ డస్ క్లాసు డిడ్ క్లాసు కూడా చెప్పిన. ఇప్పుడు డూ డస్ డిడ్ ఇవి ఒకసారి మనం తెలుసుకుందాం. మీకు భవిష్యత్తులో క్వశ్చన్స్ ఎలా అడగాలో తెలిసింది అనుకుంటా. ఆల్రెడీ మనము డూ డస్ క్లాస్ డిడ్ తో సేమ్ ఇదే సెంటెన్స్ ని డూ డస్ తో డిడ్ తో ఎలా అడగాలో మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. వాట్ ఈషీ ఇట్ కాబట్టి డస్ తీసుకోవాలి. వాట్ డస్ ఈ టేక్, అతను ఏం తీసుకుంటాడు. అదే డిడ్ ని యూజ్ చేస్తే గతంలో అయినా ఏది తీసుకున్నాడు, పాస్ట్ 1 minute బ్యాక్ జరిగిపోయిందంతా పాస్ట్ కాబట్టి వాట్ డిడ్ ఈ టేక్ అనాలి. ఇప్పుడు అనుకో ప్రజెంట్ అనుకో వాట్ డస్ ఈ టేక్ అనాలి. భవిష్యత్తులో అయితే ఇల్లు కానీ షెల్లు కానీ పెట్టాలి. ఈ 3 హెల్పింగ్ వెర్బ్స్ ని యూజ్ చేస్తూ 9 WH వర్డ్స్ తో 9 సెంటెన్స్ ని ఫామ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి మిగతా ఇవన్నీ కూడా చూద్దాం. వై డు యూ కమ్, నువ్వు ఎందుకు వస్తావు. యూ కాబట్టి డూ వాడినాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కాబట్టి డస్ వాడినాం. ప్రజెంట్ అయితే వై డు యూ కమ్, నువ్వు ఎందుకు వస్తావు. గతం అయితే పాస్ట్ అయితే వై డిడ్ యూ కమ్, నువ్వు ఎందుకు వచ్చినావు.
వేర్ వేర్ డు వి గో, మనము ఎక్కడ వెళ్దాం. వేర్ డిడ్ వి గో, మనము ఎక్కడ వెళ్ళినాం గతంలో. పాస్ట్ కాబట్టి వై డిడ్ యు గో. ఇక్కడ కూడా సేమ్. వెన్ డు యూ కమ్, నువ్వు ఎప్పుడు వస్తావు. డిడ్ పెడితే వెన్ డిడ్ యూ కమ్, నువ్వు ఎప్పుడు వచ్చినావు. ఆల్రెడీ వచ్చేసిండు అతను అడుగుతున్నావు వెన్ డిడ్ యూ కమ్, నువ్వు ఎప్పుడు వస్తావు అని ప్రజెంట్ లో అడగాలనుకుంటే వెన్ డు యూ కమ్. ఫ్యూచర్ లో అయితే వెన్ విల్ యూ కమ్ అని అడుగుతాం. ఒకవేళ వీటిని నెగిటివ్ లో అడగాలనుకో వై డింట్ యూ కమ్, నువ్వు ఎందుకు రాలేవు. గతంలో నువ్వు ఎందుకు వచ్చినావు అడగాలనుకో వై డిడ్ యూ కమ్, నువ్వు ఎందుకు వచ్చినావు. వై డింట్ యూ కమ్, నువ్వు ఎందుకు రాలేవు. మళ్ళీ ఇక్కడ కూడా అంతే. వాట్ డిడ్ యూ టేక్ ఇనా, వాట్ డిడ్ యూ టేక్, ఇతను ఏం తీసుకుండు. ఇతను ఏం తీసుకోలేదంటే డిడ్ కు నాట్ యాడ్ చేస్తే డిడ్ నాట్ అవుతుంది, డింట్ అవుతుంది. డూకు నాట్ యాడ్ చేస్తే డోంట్ అవుతుంది. డస్ కు నాట్ యాడ్ చేస్తే డస్ నాట్ అవుతుంది. సో ఇక్కడ డిడ్ కు నాట్ యాడ్ చేస్తే వై డింట్ యూ కమ్, నువ్వు ఎందుకు రాలేవు. వై డోంట్ యూ కమ్, నువ్వు ఎందుకు రావు. సేమ్ ఇది కూడా అంతే ఫ్రెండ్స్. వెన్ డింట్ యూ కమ్, నువ్వు ఎందుకు రాలేవు. నువ్వు ఎప్పుడు రాలేవు, ఎప్పుడు రావు. వెన్ డిడ్ యూ కమ్, నువ్వు ఎప్పుడు వచ్చినావు. నువ్వు ఎప్పుడు రాలేవు. వెన్ డింట్ యూ కమ్, నువ్వు ఎప్పుడు రాలేవు. విచ్ బైక్ విల్ యూ పర్చేస్, ఇతను భవిష్యత్తులో ఏ బైక్ కొనబోతుండు. విచ్ బైక్ విల్ యూ పర్చేస్ టుమారో, రేపున ఏ బైక్ కొనబోతుండు. విచ్ బైక్ డస్ యూ పర్చేస్, డిఓఎస్ డస్ పెడితే విచ్ బైక్ డస్ యూ పర్చేస్ అంటే ఈయన ఇప్పుడు ఏ బైక్ కొనబోతుండు. డిడ్ పెడితే ఈయన ఏ బైక్ కొన్నాడు. విచ్ బైక్ డిడ్ యూ పర్చేస్, గతంలో 1 minute బ్యాక్ జరిగిపోయిందంతా గతం కాబట్టి విచ్ బైక్ డిడ్ యూ పర్చేస్. వీటికి డింట్ లేదా డజంట్ తో ఒకసారి చెప్దాం. విచ్ బైక్ డజంట్ ఈ పర్చేస్, ఏ బైక్ కొనట్లేదు ప్రజెంట్, ఏ బైక్ కొనట్లేదు. విచ్ బైక్ డింట్ ఈ పర్చేస్, ఏ బైక్ కొనలేదు. తను ఏ బైక్ కొన్నాడంటే విచ్ బైక్ డిడ్ ఈ పర్చేస్. ఏ బైక్ కొనలేడంటే డిడ్ నాట్ ఈ పర్చేస్. హూజ్ హెల్ప్ షెల్ ఐ టేక్, నేను ఎవరి హెల్ప్ తీసుకోవాలి. ఈ ఐ కాబట్టి డూ పెట్టి హూజ్ హెల్ప్ డూ ఐ టేక్. డిడ్ పెడితే హూజ్ హెల్ప్ డిడ్ ఐ టేక్, నేను గతంలో ఎవరి హెల్ప్ తీసుకున్నా. డిడ్ పెడితే గతంలో ఎవరి హెల్ప్ తీసుకున్నా. డూ పెడితే ప్రజెంట్ ఎవరి హెల్ప్ తీసుకున్నా. లేకపోతే డిడ్ కు నాట్ యాడ్ చేస్తే డింట్ అవుతుంది. డూకు నాట్ యాడ్ చేస్తే డోంట్ అవుతుంది. షెల్కు నాట్ యాడ్ చేస్తే షాంట్ అవుతుంది. హూజ్ హెల్ప్ డిడ్ నాట్ ఐ టేక్, ఎవరి హెల్ప్ నేను తీసుకొని లేను. హూజ్ హెల్ప్ డోంట్ ఐ టేక్, నేను ఎవరి హెల్ప్ తీసుకోను. హూజ్ హెల్ప్ షాంట్ ఐ టేక్, నేను భవిష్యత్తులో ఎవరి హెల్ప్ తీసుకోను. విత్ హూమ్ షెల్ వి గో, మనం ఎవరితో వెళ్దాం. టుమారో విత్ హూమ్ షెల్ వి గో, మనం భవిష్యత్తులో ఎవరితో వెళ్దాం. ప్రజెంట్ అయితే డూ పెట్టాలి, పాస్ట్ అయితే డిడ్ పెట్టాలి. విత్ హూమ్ డూ వి గో, ఇప్పుడు మనము ఎవరితో వెళ్దాం. విత్ హూమ్ డిడ్ వి గో, మనము ఎవరితో వెళ్ళి ఉన్నాము. ఆల్రెడీ ఎస్టర్డే మనము వెళ్ళినాం. విత్ హూమ్ డిడ్ వి గో ఎస్టర్డే, మనం నిన్న ఎవరితో వెళ్ళినాం. విత్ హూమ్ డిడ్ నాట్ వి గో, మనం నిన్న ఎవరితో వెళ్ళలేం. విత్ హూమ్ డిడ్ నాట్ వి గో ఎస్టర్డే. డిడ్ పాస్ట్ కాబట్టి ఎస్టర్డే అనే కీవర్డ్స్ యూజ్ చేయాలి. ఫ్యూచర్ అయితే టుమారో, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అని యూజ్ చేయాలి. హౌ విల్ యూ లెర్న్, నువ్వు గతంలో ఎలా నేర్చుకుంటావు. లేదంటే డిడ్ పెట్టాం అనుకో హౌ డిడ్ యూ లెర్న్. డూ పెట్టినాం అనుకో హౌ డూ యూ లెర్న్, ఇప్పుడు ఎలా నేర్చుకుంటాం. నాట్ యాడ్ చేస్తే హౌ డింట్ యూ లెర్న్, నువ్వు ఎలా నేర్చుకొని లేవు. హౌ డోంట్ యూ లెర్న్, నువ్వు ఎలా నేర్చుకోవు. హూ విల్ హెల్ప్ యూ, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఇది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ ఒక్కటి జాగ్రత్తగా నేర్చుకోవాలి. హూ విల్ హెల్ప్ యూ, ఐ విల్ సీ హూ విల్ హెల్ప్ యూ, మీకు ఎవరు సాయం చేస్తారో నేను చూస్తా అని అన్నప్పుడు ఐ విల్ సీ దట్ హూ విల్ హెల్ప్ యూ అంటాము. నేను గతంలో నీకు ఎవరు హెల్ప్ చేసిరా అడగాలనుకున్నావు అనుకో, ఇక్కడ విల్లుకు బదులు డూ గాని డిడ్ గాని, ప్రజెంట్ లో అయితే డూ గాని మనం ఇక్కడ రాయము. ఇక్కడ పాస్ట్ గా చెప్పాలనుకుంటే ఇక్కడ ఈడి అంటే
V4 ఫామ్. మనము వెర్బ్ ఫార్మ్స్ చెప్పుకున్నాం సెకండ్ క్లాస్ లో. ఆ వెర్బ్ ఫార్మ్స్ చూడండి ఫ్రెండ్స్, V4 అంటే ఏంటో. హెల్ప్డ్, హూ హెల్ప్డ్ యూ, నీకు ఎవరు సాయం చేసిర్రు గతంలో, హూ హెల్ప్డ్ యూ. అదే ప్రజెంట్ అయితే హూ హెల్ప్స్ యూ, ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. హూ హెల్ప్స్ యూ. ప్రజెంట్ అయితే హూ హెల్ప్స్ యూ. మొత్తం ఈ 9 వర్డ్స్ ని ప్రజెంట్ డూ డస్ తోని క్వశ్చన్స్ ఎలా అడగాలి, మళ్ళీ వాటిని డూ నాట్, డస్ నాట్, డోంట్, డజంట్ అని నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ని ఈ 9 వర్డ్స్ తో ఎలా అడగాలి, మళ్ళీ ఈ 9 వర్డ్స్ ని డిడ్ తోని, మళ్ళీ డిడ్ నాట్ తోని ఈ 9 వర్డ్స్ ని ఎలా క్వశ్చన్స్ అడగాలి, ఫ్యూచర్ లో షెల్లుతోని విల్లుతోని క్వశ్చన్స్ ఎలా అడగాలి, వాటిని మళ్ళీ నెగిటివ్ ఇంటరాగేటివ్ లో షాంట్, వోంట్ అని యూజ్ చేసి ఎలా క్వశ్చన్స్ అడగాలి. ఈ ఒక్క క్లాస్ లో మొత్తం మనం ఇంతకుముందు 2 క్లాసులలో విన్న డూ డస్ ని, డిడ్ ని ఉపయోగించి, విల్లు షెల్లుని ఉపయోగించి మొత్తం ఈ క్లాస్ మొత్తం క్వశ్చన్స్ ఎలా అడగాలో మీకు తెలిసిపోయింది ఫ్రెండ్స్. ఈ క్లాస్ మొత్తం చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ని అడగడం వస్తే మనం ప్రపంచంలో ఏ దేశంకు అయినా మనం ఇదే విధంగా క్వశ్చన్స్ అడగాల్సి ఉంటది. మొత్తం ఈ 9 వర్డ్స్ వస్తే చాలు, మొత్తం ఈ 45 డేస్ లో ఎన్ని సెంటెన్స్లకు క్వశ్చన్స్ ఉంటాయో అన్ని సెంటెన్స్లకు ఇవే 9 వర్డ్స్ వాడతాం, ఇవే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వాడతాం. ఆ తర్వాత ఈ వెర్బ్స్ అనేది మారుతాయి, హెల్పింగ్ వెర్బ్స్ అనేవి మారుతాయి. మొత్తానికి ఇవాళ మొత్తం 3 క్లాసులకు కలిపి క్వశ్చన్స్ ని ఎలా అడగాలో కవర్ చేసినాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు, సబ్స్క్రైబర్ కూడా నాకు పెడతారు. దయచేసి 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.